వివాహం, గోత్రం, ఋషులు. ధర్మ సందేహాలకి చాలా మంచి ప్రశ్న వచ్చింది. గతంలో మనం గోత్రం ఒకటైతే ఆ గోత్రం వాళ్ళందరూ కూడా సహోదరులుగా లెక్కలోకి వస్తారు అని చెప్పేసరికి సరే ఈ మధ్యకాలంలో 2-3 సార్లు ఈ ప్రశ్న మళ్ళీ రైజ్ అయింది. ఏమండి మరి ఒక్కొక్క గోత్రానికి 2-3 ఋషులు అట్లా ఉంటూ ఉంటారు కదా, ఋషులు కలవచ్చా అని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే గోత్ర సంబంధమైన ఋషి కలిస్తే దోషం, కానీ మిగిలిన ఋషులు కలిసినా దోషం లేదని చెప్పి మాటలు చెప్తున్నారు. అవి మనం పరిధిలో తీసుకోకుండా మాట్లాడేవన్నీ వాటిని పట్టించుకోకూడదు. కారణం ఏంటంటే ఋషిగణం, ఉదాహరణకి ఒక గోత్రానికి 3 ఋషులు ఉంటారు. ఈ ఋషులు వేరే గోత్రంలో కూడా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం వస్తుంది. ఆ ఋషిగణం అంటారు వాళ్ళందరినీ కూడా. ఆ ఋషిగణంలో ఈ గోత్రాలను చేరుతూ ఉంటాయి. వాళ్ళకి అసలు అందరూ కూడా సహోదర వర్గంలోకి వస్తారు. ఋషులు ఏకమైనా సహోదర వర్గమే, గోత్రాలు ఏకమైనా సహోదర వర్గమే. గతంలో మనం ఈ ధర్మ సందేహాల్లోనే దాని గురించి డిస్కస్ చేసాం. అయితే అక్కడ గోత్రాల వరకే డిస్కస్ చేసాం. గోత్రాల తర్వాత ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ ఋషులు అంటే ఒక గోత్రానికి 3 ఋషులు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి కౌశిక గోత్రం ఉందనుకోండి. కౌశిక గోత్రానికి విశ్వామిత్ర ఋషి వస్తాడు. ఇదే విశ్వామిత్ర ఋషి వేరే వేరే గోత్రాల్లో ఉంటాడు. ఇంకా ఉదాహరణకు చూస్తే లోహిత గోత్రం. ఈ లోహిత గోత్రంలో కూడా విశ్వామిత్ర ఋషి ఉన్నాడు. అంటే ఈ కౌశిక గోత్రంలో విశ్వామిత్ర ఋషి ఉన్నాడు, లోహిత గోత్రంలో విశ్వామిత్ర ఋషి ఉన్నాడు. ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా విశ్వామిత్ర గణం వాళ్ళ కింద లెక్క. అంటే ఈ లోహిత గోత్రం వాళ్ళు విశ్వామిత్ర గణమే, కౌశిక గోత్రం వాళ్ళు విశ్వామిత్ర గణమే. అందువలన వీళ్ళు ఇద్దరు కూడా అన్నదమ్ములుగానే ట్రీట్ చేయబడుతుంటారు సమాజంలో. ఈ వైదిక పరంపరలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు లోహిత గోత్రం వాళ్ళు కానీ కౌశిక గోత్రం వాళ్ళు కానీ కనబడినప్పుడల్లా అన్నగారు అంటూ పిలుచుకుంటూ ఉంటారు, అన్నగారు తమ్ముడు అంటూ పిలుచుకుంటారు. కారణం అంటే అంతా ఒకటే గోత్రం కదా, ఒకటే ఋషిగణం కదా. వీళ్ళంతా కూడా విశ్వామిత్ర ఋషిగణం. ఆ విశ్వామిత్ర ఋషిగణంలో ఉన్నటువంటి కౌశిక గోత్రానికి కొంతమంది చెందారు, అట్లాగా లోహిత గోత్రానికి చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే ఇతర గోత్రాల్లో కూడా ఋషులందరూ కూడా వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒకవేళ ఒక ఋషి ఒకటైతే కనుక వీళ్ళందరూ కూడా మొత్తం ఒకటే సెక్షన్లోకి వచ్చినట్లు లెక్క, ఒకటే కుటుంబంలోకి వచ్చినట్లు లెక్క. గోత్రం అంటే మనం గతంలో చెప్పుకున్నాం, గోత్రం అంటే ఒకే కుటుంబం. అది బ్రాంచెస్ వేరైనా సరే అదంతా కూడా ఒకటే మన కుటుంబం కింద లెక్కలోకి వస్తుంది. వీళ్ళ మూల పురుషుడు ఒకటే, ఆ మూల పురుషుడు ఒకటే, అక్కడి నుంచి ఆ గోత్రానికి సంబంధించి ఇట్లా వచ్చినాయని చెప్పి. అదే గోత్రంతో విభిన్నమైనటువంటి ఋషులతో కూడుకున్నటువంటి మిళితమైనటువంటివి ఇతర గోత్రాలు కూడా వస్తూ ఉంటాయి. అక్కడ ఋషులు ఇక్కడ ఋషులు ఒకటయ్యారంటే వీళ్ళందరూ మళ్ళీ ఒకటే కుటుంబంలోకి వస్తూ ఉంటారు. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. కాబట్టి మనం అందరం కూడా ఈ ఋషులు ఒకటైతే కనుక ఆ ఋషులు ఒకటైనటువంటి గోత్రాలని వివాహానికి సమర్థించకూడదు. ఇది ధర్మ సంబంధమైనటువంటి విషయాలు. కొన్ని ఋషిగణాలు ఒకటైనప్పుడు చేసుకోవచ్చని చెప్పి ఉంది. ఆ కొన్ని ఋషిగణాలు ఎప్పుడూ కూడా ధర్మసింధు కానీ నిర్ణయ సింధు కానీ ఇట్లాంటి గ్రంథాలు తీసి అప్పటికప్పుడు చూసుకోవాల్సింది. కారణం ఏంటంటే పొరపాటు పడితే ఇక్కడ వివాహ వ్యవస్థలో చాలా ఇబ్బందులు వస్తాయి. అందువలన పొరపాటు పడకూడదు. కాబట్టి ఆ గోత్రగణం ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఒకే ఋషులు అవుతున్నప్పుడు పనికొచ్చే ఋషులా కాదా అనడానికి మళ్ళీ ధర్మసింధు తీసుకోవడం, గోత్ర పర్వగణం మొత్తం చూసుకోవడం, అందులో పనికొచ్చే ఋషిగణం ఒకటని చెప్పాడు కదా, ఆ ఋషిగణం ఇందులో ఉందా లేదా చూసుకోవడం, మిగతావన్నీ వదిలేసేయడం, అలా చూసుకుంటూ వెళ్ళాలి. దీని నిమిత్తంగా అసలు బేసిక్లో అయితే గోత్రాలు కానీ ఋషులు కానీ ఒకటే అవ్వకూడదు అనేది శాస్త్రం. ఋషులు గోత్రాలు ఒకటైతే వాళ్ళందరూ కూడా సహోదర వర్గంలోకి వస్తారు. ఇది గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి.